కేఎస్ఆర్ గారు సాక్షి టీవీలో ఉదయం డిబేట్ చేస్తూ ఉంటారు. కేఎస్ఆర్ లైవ్ షో ఎన్నో ఏళ్ళుగా మీరు చూస్తూనే ఉంటారు. ఆయన చేయని ఒక కామెంట్ని ఆయన చేసినట్టుగా సృష్టించి, ఎందుకంటే రికార్డెడ్ లైవ్ కదా, ఎవరు ఆయన చేయని కామెంట్ని ఆయన చేశారని ఆయనకు ఆపాదిస్తూ సాక్షి మీడియా కార్యాలయాలపైన టీడీపీ పసుపు కండువాలు వేసుకొని దాడులు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అస్సలు స్పందించలేదు. దాడులు చేసిందే ఆ పార్టీ. కానీ తెలంగాణ విషయం వచ్చేటప్పటికి ఎందుకు ఇమ్మీడియట్గా మీరు అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి మీ కార్యకర్తలు బయటకు కూడా నిరసనకారులు ఇంకా బయటకు కూడా రాలేదు, అప్పుడే స్పందించారు. మీరు ఎందుకు కొంచెం అమాయకంగా కనబడుతున్నారు? నాకు నేను చేయించిందా నేనే ఖండిస్తారా? ఎవరు చేయించింది వాళ్ళే ఖండిస్తారా? ఎక్కడైనా కనబడతలేదా స్పష్టంగా? అంతేందుకు అదే కండు వేసుకొని పోయి డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెడుతున్న దృశ్యాలను కూడా చూసినాము. అవును. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదైతే రాసుక తిరుగుతున్నారో వారి డిప్యూటీ కూడా ఇదే స్లాటర్ హౌస్ నిన్న మొన్న చేస్తుంది ఏదైతే ఉందో దాని మీద అది ఏం ఆయన ట్రోల్ చేసిందో, ఆయన ఏం మాట్లాడిందో మనకు తెలుసు. ఇవన్నీ కూడా చూసినాం. వీళ్ళకి ఎప్పుడు కూడా ద్వంద్వ ప్రమాణాలే. ఆయన ఎప్పుడు జీవితంలో ఒక్కరోజు నిజం మాట్లాడేది ఉండదు. ఎప్పుడు కూడా నేను దేనైనా మేనేజ్ చేస్తానన్న ఇది ఉంటుంది ఆయనకి. సరే, నన్ను అహంకారం అని వాడను, కానీ ఆ విశ్వాసం ఉంటుంది ఆయన మీద. ఆయనకు నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏం చేస్తే అదే. వచ్చే ఎలక్షన్ నాటికి మళ్ళీ టీడీపీ ఇక్కడ బలోపేతం అవుతుందంటే మళ్ళీ పోటీ చేస్తామని అంటున్నారు చంద్రబాబు నాయుడు. మంచి సంతోషం మాకు. ఆహ్వానిస్తారా? తప్పకుండా. ఇక ఆయన వస్తే చాలు, మాకు కావాల్సింది ఇంకంతకనే కావాలి. ఆయన ఇక్కడికి వస్తే చాలు. మా ప్రజలకి కొంచెం డైరెక్ట్గా చూస్తేనే ఎక్కువ అర్థమవుతుంది. అది సమస్య. వెనక నుండి నడిపిస్తే చేసే కుట్రలు కొంచెం తొందరగా గుర్తుపట్టలేకుండ్రి. చూస్తే బాగా అర్థమవుద్ది. వస్తే ఏమవుద్దో తెలుస్తుంది తప్పకుండా. దాని కొరకే ఈ కుట్రలన్నీ. మాకు తెలియకుంటే, మాకు అర్థం కాకుంటే ఏం లేదు. ఈ స్లాటర్ హౌజులు చేస్తున్న పని కూడా దానికి కావాల్సిన దారి ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. వారికి రహదారి ఏర్పాటు చేయడానికే ఈ స్లాటర్ హౌజులను కూడా తీసుకొచ్చి మొత్తం కొట్టేసుకుంటా చెక్కేసుకుంటూ పోదాం అన్న ప్రయత్నం మొదలుపెట్టినరు. మాకు తెలుసు. మేము వారికి వీటికి సంబంధం లేకుంటుందని మేమే అనుకోవడం లేదు. ఆ నెక్సెస్ ఉంది. అది ఉండుడేంది, పెట్టిందే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న దొంగ సొమ్ముతోనే పెట్టిరు ఇవన్నీ కూడా. ఇక్కడ స్లాటర్ హౌసెస్ నడుపుతున్నారు. ఇంకా కొన్ని పెద్ద పెద్ద ఇంకా చాలా నీతులు చెప్పే మీడియా కూడా ఉంటుంది ఒకటి, దాన్ని కూడా నడుపుతుంది వారే. మాకు తెలుసు. అన్నిటికంటే ఎక్కువ విషయపూరితమైంది అది. ఓకే, దేని విషయం ఎంతో మాకు తెలుసు. కేసీఆర్ దేని గుర్తుపట్టకుండా ఉండలేడు. కేసీఆర్ దృష్టిని దాటి ఏది పోదు. సందర్భం వచ్చినప్పుడు అట్లా చెప్పాలో అటు చెప్తారు. కాబట్టి 3 ఏళ్ళ దాకా ఆగి అధికారం వచ్చినాకనే ఏదో చేస్తారనేది వదిలేయండి. తప్పకుండా తప్పు ఎప్పుడు జరుగుతుందో శిక్ష ఉంటుంది. కొంచెం వెనక ముందు మార్చుకోకపోతే పద్ధతి, మా పద్ధతులు చాలా ఉంటాయి. గోదావరి బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ప్రాజెక్టుని తీసుకొచ్చారు. సరే, ప్రస్తుతానికి అనుమతులు తీసుకోండి అని కేంద్రం చెప్పడము, ఇంకా అనుమతుల దశలో ఎక్కడో ఉందో, కానీ ఏంటి దీన్ని ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది ఈ బనకచెర్ల ప్రాజెక్టుని? తప్పకుండా బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకించదు? వ్యతిరేకించి తీరాలి. తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. నాట్ ఓన్లీ బీఆర్ఎస్. ఇక్కడ ఉండే కొంతమంది మూర్ఖులు, కొంతమంది ద్రోహులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము అది వేరే విషయం. కానీ తెలంగాణ ప్రజల హక్కును 60 ఏళ్ళు దోసుకపోయారు విచ్చలవిడిగా. ఇవాళ సొంత రాష్ట్రమైన తర్వాత కూడా మేము అదే పద్ధతుల్లో మోసం చేస్తాం, అదే పద్ధతుల్లో తీసుకుపోతామంటే అనుమతించడానికి లేం. మేము అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే నాయకుడు కేసీఆరే తప్ప ఇంకొక కారు. ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన పని చేయలేకపోతే తప్పకుండా కేసీఆర్ బయటకు వస్తాడు. ఎట్లా చేయాలో రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ అయ్యారు అనుకుంటున్నారా, వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు? 100% చంద్రబాబు మోడీలు నడిపిస్తున్న బొమ్మ రేవంత్ రెడ్డి, అందులో సందేహమే లేదు. కాంగ్రెస్ పార్టీ సీఎంని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు. కాంగ్రెస్ రూపంలో కాంగ్రెస్ ముసుగు తొడుక్కొని ఉన్న మోడీ చంద్రబాబుల ఏజెంట్ రేవంత్, అందులో సందేహమే లేదు. ఇవాళ తెలంగాణలో ఒక విలన్ పరిపాలిస్తున్నాడు. వేరే ముసుగు వేసుకొని వచ్చిన ఒక విలన్ తెలంగాణ పరిపాలిస్తున్నాడు. 100% తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మ, అందులో సందేహమే లేదు. ఒకటి కాదు, అనేక విషయాలలో అక్కడి నుంచి వచ్చే డైరెక్షన్స్తోనే ఇక్కడ నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు పంపించిన ఏజెంట్ను ఇక్కడ నీటి సలహాదారుగా పెట్టిండు. అంత కీలకమైన రంగం. చంద్రబాబు ఏజెంట్ని ఇక్కడ పెట్టిండు. అనేక మందిని ఇక్కడ ప్రభుత్వంలో ప్లాంట్ చేసిండు. నేనంటాం కాదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు. అవును,
కాంగ్రెస్ ఇందులో తెలుగుదేశం కోవట్లు ఉన్నారు అని. ఎవరో కాదు, అసలు పెద్ద కోవట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు, కోవట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ, అందులో సందేహం ఏం లేదు. అందుకే మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఒకసారి తెలంగాణ కొరకు ఇట్లా పోరాటం చేసిండో కేసీఆర్, మళ్ళీ ఇవాళ నీటి హక్కుల విషయంలో కావచ్చు, ఇతర హక్కుల విషయంలో మళ్ళొక పోరాటం చేయాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత కేసీఆర్కి వచ్చింది.